సో ఇప్పటివరకు మన వీడియో సిరీస్లో డేటా ఇంజనీరింగ్ ఓవర్వ్యూ అయింది. అండ్ మనకు కావాల్సిన డేటా సెట్స్ అన్ని మనం రెడీ చేసాము. సో ఇవాళ వీడియోలో ఏంటంటే వి విల్ స్టార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అన్నమాట. సో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఒక ప్రాజెక్ట్ రెడీ చేయడానికి. సో జనరల్గా మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇంటర్మీడియట్గా జాయిన్ అయినట్లయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆల్రెడీ రెడీమేడ్గా రెడీ ఉంటుంది. జస్ట్ మీరు ఒక సబ్ టాపిక్ మీద వర్కౌట్ చేస్తారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనం అజూర్ పోర్టల్ క్రియేట్ చేసే దగ్గర నుంచి ఎంటైర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు లైఫ్ సైకిల్ నేను డెమాన్స్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ అజూర్ రిసోర్సెస్ మనకేం కావాలి ఆల్రెడీ మనం డేటా ఇంజనీరింగ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియోలో మనం మెన్షన్ చేసుకున్నాం ఏమేం కావాలనేది. సో ఫస్ట్ ఆ రిసోర్సెస్ కావాలంటే కనుక ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన అజూర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అజూర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేశారంటే పోర్టల్ డాట్ అజూర్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో ఈ వెబ్సైట్లో మనం అజూర్ అకౌంట్ని క్రియేట్ చేసాం. సో ఆల్రెడీ నాకు అజూర్ అకౌంట్ ఉంది. సో మీరు కానీ అజూర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ నార్మల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. బట్ నేను ఇక్కడ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎలా చేయొచ్చు అనేది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గెట్ స్టార్టెడ్ విత్ అజూర్ అని క్లిక్ చేసామంటే పోర్టల్ డాట్ అజూర్ డాట్ కామ్లో పేజ్ ఇలా ఉంటుంది. న్యూ టు అజూర్ లేదంటే ఇక్కడ కానీ క్లిక్ చేసామంటే మనకు ఇది అకౌంట్ క్రియేషన్ ఫామ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకు రెండు వర్షన్లు ఉంటాయి, పే యాజ్ యు గో, ఫ్రీ. సో ఫ్రీ అనేది నీకు లిమిటెడ్ టైం మాత్రమే పనిచేస్తుంది, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక బెటర్ గో విత్ ఫ్రీ అన్నమాట. రిసోర్సెస్ కూడా లిమిట్గా ఉంటాయి యాక్సెస్ అనేది. సో మనం ఎంత మనీ పెడితే అంత ఫ్లెక్సిబుల్గా మనకు రిసోర్సెస్ అనేటివి అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. సో సో ఏముంటుందంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉందని చూపిస్తుంది. సో ఆల్రెడీ ఫ్రీ అకౌంట్ ఆల్రెడీ నేను వాడేసాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. సో పే యాజ్ యు గో అకౌంట్ క్రియేట్ చేస్తే ట్రై చేస్తాను. పే యాజ్ యు గో అకౌంట్ కూడా సేమ్ ఫ్రీ అకౌంట్ లాగానే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది యాక్చువల్లీ జనరల్గా ఫ్రీ కానీ పే యాజ్ యు గో కానీ అప్లికేషన్ ఫామ్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏవైతే మనకు ఈ ఆఫర్స్ ఉంటాయో ఈ ఆఫర్స్ అనేటివి చేంజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ మనం ప్రొఫైల్లో ఇండియా మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మన నేమ్, మన మెయిల్ ఐడి, మన మొబైల్ నెంబరు, అట్ ది సేమ్ టైం మనకు ఏ కంపెనీలో కంపెనీ పాన్ ఐడి కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనము ఈ రెండు చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేమెంట్ ఇన్ఫర్మేషన్లో ఏముంటాయంటే సో ఇక్కడ మన పేమెంట్ దాంట్లో ఏం చేయాలంటే మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టామంటే కనుక పేమెంట్ అడిగిద్ది. సో ఇలా అడ్రస్ అన్ని ఇచ్చిన తర్వాత డిజిఎస్టీ ఏమైనా ఉంటే ఇచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఏమైనా కావాలంటే దానికి కొంచెం మనీ అవసరం కట్ చేసుకుంటారు. సో చేసుకొని సైన్ అప్ కొట్టేసామంటే మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట అజూర్ పోర్టల్లో. సో ఇది డెమో పర్పస్ కోసం కాబట్టి నేను అకౌంట్ అనేది క్రియేట్ చేయట్లేదు. సో వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అండ్ ఇక్కడ ఏం వన్స్ మనం అజూర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. సో వన్స్ మనం అజూర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది నేను రీసెంట్గా క్రియేట్ చేసిన జస్ట్ సబ్స్క్రిప్షన్, ఇది పేయాజిగో సబ్స్క్రిప్షన్, డబ్బులు కట్ అవుతాయి అన్నమాట దీంట్లో. సేమ్ టైం ఇది ఒక రిసోర్స్ గ్రూప్ అనమాట. ఇంతకుముందు నేను చేసిన ప్రాజెక్ట్ సంబంధించిన రిసోర్స్ గ్రూప్ ఇది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే హోమ్కి వెళ్దాము. ఇది హోమ్ పేజ్ అనమాట. హోమ్ పేజ్లో ఇప్పుడు మనకు కావాల్సిన రిసోర్స్ అనేవి వన్ బై వన్ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట.
సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం అజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మనకు ఒక కోడ్ రిపాజిటరీ కావాలి కాబట్టి అజూర్ డెవాప్స్ అకౌంట్ని క్రియేట్ చేద్దాం అనమాట. ఇక్కడ డెవాప్స్ అని కొడితే ఇక్కడైనా వస్తుంది. క్రియేట్ రిసోర్స్లో ఇక్కడ సెర్చ్లో డెవాప్స్ అని కొట్టామంటే ఇక్కడైనా వస్తుంది. లేదంటే కనుక మనకి ఇక్కడ షార్ట్ కట్స్లో ఉంటాయి అనమాట. పైన సర్వీసెస్ అనేటివి ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే సర్వీసెస్ అనేటివి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేసినా కానీ అజూర్ డెవాప్స్ అకౌంట్ అనేది దానిలోకి మనం తీసుకెళ్తుంది అనమాట క్రియేషన్ పేజ్కి. సో దీంట్లో కూడా జస్ట్ మన అజూర్ పోర్టల్ అకౌంట్ని యూజ్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో గెట్ స్టార్టెడ్ విత్ అజూర్ డెవాప్స్ అని కొట్టామంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రీ అకౌంట్ ఓపెన్ అజూర్ అకౌంట్ ఎన్ని అడుగుతాయి అనమాట. మనం ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకొని లేదంటే అజూర్ పోర్టల్ యూజ్ చేసి డైరెక్ట్ మనం సైన్ ఇన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి మై అజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్ అని కొట్టిన తర్వాత సో ఇలా ఉంటుందన్నమాట డెవాప్స్ ఆర్గనైజేషన్ పేజ్ అనేది. సో ఇక్కడ మన అకౌంట్ ప్లస్ సైన్ అవుట్ ఆప్షన్ ఉంటాయి. ఇక్కడ మన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, మెయిల్ ఐడి ఇవన్నీ కూడా. అండ్ విజువల్ స్టూడియోలో మనం ఏమైనా చేయాలనుకుంటే కనుక దానికి సంబంధించిన టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. బెనిఫిట్స్ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేద్దాం. ఆర్గనైజేషన్ ఇన్ ద సెన్స్ ఒక రిపోజిటరీ అనమాట. రిపోజిటరీ ఆర్గనైజేషన్ ఇన్ ద సెన్స్ మనం ఏదైతే మన ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నాం. సపోజ్ మనం ఒక సర్వీస్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఇస్తున్నాం అనుకోండి. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఆర్గనైజేషన్ నేమ్ అనమాట. అదే ఇవ్వాలని ఏం లేదు. జస్ట్ ఒక ఆర్గనైజేషన్కి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలన్నమాట. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి కాబట్టి ఒక ఆర్గనైజేషన్కి ఇంకొక ఆర్గనైజేషన్కి మనం సపరేట్ నేమ్స్ ఇచ్చుకుంటాం అనమాట. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ సపరేట్ నేమ్, రెండో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఒక నేమ్, అలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం అనమాట. సో క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్ నేమ్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది డెవాప్స్ ఆర్గనైజేషన్ నేమ్ అనమాట. నేను ఇక్కడ ఏం చేశానంటే డెవాప్స్ నేమ్ వచ్చేసి డెమో ప్రాజెక్ట్. సింపుల్గా ఇద్దాం మనం, ప్రాజెక్ట్ డెమో 1 ఇచ్చేసి. సో మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి థింక్ ఇది యూనిక్గా ఉండాలనుకుంటా. ప్రాజెక్ట్ డెమో, సో 1 ప్రాజెక్ట్ డెమో అని ఇద్దాం. సో యూనిక్గా ఉండాలి కాబట్టి యూనిక్గా అండ్ హోస్ట్ యువర్ ప్రాజెక్ట్. నా ప్రాజెక్ట్ అనేది నేను ఇండియాలో పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, హైదరాబాద్ కాబట్టి. అండ్ ఇది కరెక్ట్గా టైప్ చేయాలన్నమాట. PYK5 PAB. సో మన డెవాప్స్ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ డెవాప్స్ ఆర్గనైజేషన్ జనరల్గా ఏంటంటే ఒక సర్వీస్ మొత్తానికి సంబంధించి ఒక హైయర్ లెవెల్ లైక్ కోడ్ హోల్డర్ అనమాట. దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక ఆర్గనైజేషన్కి ప్లానింగ్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో సబ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఆర్గనైజేషన్ అనేది ఎంటైర్ కంపెనీకి సంబంధించింది, లేదంటే ఎంటైర్ ఏదైనా ఒక ఫ్యాక్టరీ కనుక చేసినాను. ఇప్పుడు నేను చేసే ఫ్యాక్టరీలో సో దాంట్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ప్లానింగ్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, లేదంటే హెచ్ఆర్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకా రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా దీని కిందకి వస్తాయి అనమాట. క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని అడుగుతుంది చూడండి. ఇది ఆర్గనైజేషన్, ఇది క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అంటే ఏం చేస్తానంటే నేను ప్రొడక్షన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. ప్రోడ్ డెమో 1. ప్రోడ్ డెమో 1 ఇది ప్రాజెక్ట్ అన్నాడు. నేను ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాను.
సో ఇలా వస్తదనమాట. మన ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించిన అవుట్‌లైన్ అనేది ఇలా వస్తది. సో దీంట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఓవర్ వ్యూ అనమాట. ఈ పేజ్ మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో ఇది హైరార్కీ ట్రీ అన్నమాట. మనం ఎక్కడున్నాం అనేది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ డెమో అనేది మన ఆర్గనైజేషన్ నేమ్ అండ్ ప్రాడ్ డెమో 1 అనేది మన ప్రాజెక్ట్ నేమ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఓవర్ వ్యూ అనే ఒక పేజ్‌లో సమ్మరీ దాంట్లో చూస్తున్నాం అన్నమాట. సమ్మరీ ఎలా ఉంది ఏందనేది. సో వన్స్ వి ప్రోగ్రెస్ ఈ సమ్మరీ పేజ్‌లో కొన్ని వస్తాయన్నమాట. చూద్దాం అవి కూడా మనకి ఏమేమి వస్తాయనేది. అండ్ ఇది ప్రాజెక్ట్ డాష్‌బోర్డ్ అన్నమాట. సో మనం ఏమన్నా కమిట్మెంట్స్ చేసినప్పుడు ఏమైనా విడ్డీస్ ఏమైనా పెట్టుకోవాలన్నప్పుడు ఈ డాష్‌బోర్డ్ వస్తదన్నమాట. అండ్ బోర్డ్స్ అన్నమాట. బోర్డ్స్ ఈస్ నథింగ్ లైక్ అ జీరా. జీరా కైండ్ ఆఫ్ టూల్ ఇది. సో ఇదేంటంటే మామూలుగా జీరా ఎవరైనా ఐడియా ఉంటే గనుక ఇది కూడా మీకు ఐడియా ఉంటది. సో వర్క్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? నీకు అసైన్ చేసిన ఐటమ్స్ ఏంటివి? సో ఈ బోర్డ్ ఇది అదే వర్క్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? సో వన్ బై వన్ ఇక్కడ లిస్ట్ డౌన్ చేస్తుంది. ఇదంతా కూడా ఒక స్క్రమ్ మాస్టర్ ఉంటుంది. ఆ స్క్రమ్ మాస్టర్ చూసుకుంటుంది వీటన్నిటిని కూడా. బోర్డ్స్ అంటే నీకు అసైన్ చేసిన వర్క్స్ ఏమేమి ఉన్నాయి? ఏమేమి చేస్తున్నారు? ఏమేమి కంప్లీట్ అయినాయి? అనేది ఉంటుంది. అండ్ బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉన్నాయా? అనేది దీంట్లో ఉంటదన్నమాట. మనం ఏ స్ప్రింట్‌లో పని చేస్తున్నాము ఏందనేది కూడా దీంట్లో ఉంటది. సో ఇవన్నీ జస్ట్ మీకు ఓవర్‌వ్యూ. సో బట్ ఇదంతా చేయాలంటే గనుక ప్రాజెక్ట్ అనేది లెంతీ అవుతది. నేను వీలైనంత వరకు తగ్గిస్తాను. ఇది ఓన్లీ రియల్ టైమ్‌లోనే వర్క్ అవుతది. క్వెరీస్ ఏమైనా ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ డెలివరీ ప్లాన్స్ ఎప్పుడున్నాయి? సో ఏ డేట్‌లో మనం ఏ ఫీచర్‌ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది మన రిపోజిటరీ. ఇది మనకు మెయిన్. ఇవన్నీ కూడా మనకు ఓవర్ వ్యూ బోర్డ్స్ అనేటివి హైయర్ లెవెల్‌లో యూజ్ అవుతాయి. సో మనకు కావాల్సింది ఏందంటే ఇది క్లోన్ చేసుకోవాలి మన సిస్టమ్‌లోకి. వీఎస్ కోడ్‌లో క్లోన్ చేసుకోవాలా? దేంట్లో క్లోన్ చేసుకోవాలో మనం క్లోన్ చేసుకోవచ్చనమాట. ప్రాజెక్ట్ రిపోజిటరీ అనేది. యూఆర్ఎల్ కాపీ చేసుకున్న తర్వాత మనము విండోస్ రన్ కొట్టేసి సారీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆహ్, డెస్క్‌టాప్‌లోకెళ్దాం. డెస్క్‌టాప్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ క్లోన్ చేద్దాం. సో వన్స్ మనము గిట్ క్లోన్ అని కొట్టేసి యూఆర్ఎల్‌ని టైప్ చేసిన తర్వాత మనకేమవుద్దంటే ఆహ్, గిట్ క్లోన్ అనేది మన దాంట్లో రెడీ అవుద్దనమాట. సో ఇలా మనకు ప్రొడక్షన్ పర్సెంటేజ్ 20 అని ఉంది కదా! సో ఇది క్లోన్ రిపోజిటరీ. సో ఇదొక ఎంప్టీ రిపోజిటరీ అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు వీఎస్ కోడ్‌లో యూజ్ చేసుకొని దీనికి కోడ్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్ని వీఎస్ కోడ్‌లో చేసుకోవచ్చు. సో అది కూడా మనం ఎలా చేద్దాం అనేది చూద్దాం ఒకసారి క్లోన్. సో మన దగ్గర ఏమన్నా ఎగ్జిస్టింగ్ రిపోజిటరీ ఉంటే గనక ఇదన్నమాట కోడ్. గిట్ రిమూవ్ యాడ్ ఆరిజిన్ ఈ కోడ్‌ని కాపీ చేసుకొని మనం కమాండ్ లైన్‌లో పోస్ట్ చేస్తే గనుక మనం చేయొచ్చన్నమాట. అండ్ అలానే మనం ఈ రిపోజిటరీ ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ రిపోజిటరీ ఏమైనా ఉంటే గనక దాన్ని మనం దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చన్నమాట. రెడ్‌మీ ఫైల్ గిట్ ఇగ్నోర్‌ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చన్నమాట. ఇది ఫైల్స్. అండ్ కమిట్స్ ఎలా ఉంటాయంటే ఏమేం కమిట్స్ ఉన్నా గానీ దీంట్లో కనిపిస్తదనమాట. కోడ్ ఏమైనా యాడ్ చేసినప్పుడు మనకిక్కడ కనిపిస్తది. కానీ నేను కోడ్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి కమిట్ కాలేదు. ఇంకా పుషెస్ కూడా అలానే. పుషెస్ కూడా ఏమైనా ఉన్నా గానీ దీంట్లో చూపిస్తదనమాట. బ్రాంచెస్ ఏమేం బ్రాంచెస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ చూపిస్తది. సో ప్రెజెంట్ అయితే కరెంట్‌గా దీంట్లో ఏం బ్రాంచెస్ మనం ఏం చేయలేదు కాబట్టి బ్రాంచెస్ ఏం కనపడట్లేదు. అంటే పుల్ రిక్వెస్ట్‌లు ఏమైనా రైజ్ చేసినా గానీ
దీనిలో కనిపిస్తాయి. అంటే ట్యాగ్స్ ఏమైనా ఉన్నా కానీ దీనిలో కనిపిస్తాయి అనమాట. ఓకే. అడ్వాన్స్ సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో. మనకు కోడ్ అనేది లీక్ కాకుండా అడ్వాన్స్ సెక్యూరిటీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. సో ఇవన్నీ కూడా మనం వన్స్ కోడ్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు పైప్ లైన్ అని ఒకటి ఉందన్నమాట. సో పైప్ లైన్ అంటే ఏంటంటే వన్స్ మనం కోడ్ అంతా అయిపోయిన తర్వాత మన కోడ్ని ప్రొడక్షన్ లైన్లో డిప్లాయ్ చేయాలన్నమాట. సపోజ్ మనకు ఎవ్రీడే 9 o'clock మనకు రిపోర్ట్స్ రెడీ అవ్వాలనుకోండి. మన పైప్ లైన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఒక 8 o'clock నుంచి లేకపోతే 7:30 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట రన్ అవ్వడం. సో 7 o'clockకి షిఫ్ట్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని ఎస్టర్డే షిఫ్ట్ డేటా మొత్తం అంటే ప్రీవియస్ డే 7 o'clock నుంచి ఇవాళ 7 o'clock వరకు ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఎన్ని పార్ట్స్ ప్రొడ్యూస్ అయినాయి, అండ్ కొన్ని కేపీఐ పారామీటర్స్ ఉంటాయి అనమాట. మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ వీడియోలో. సో ఆ కేపీఐ పారామీటర్స్ అన్ని అప్డేట్ చేయాలంటే నిన్నటివి ప్లస్ ఈ రోజుది కలిపి ఈ కేపీఐ పారామీటర్స్ అనేవి యావరేజ్ ఎలా ఎలా ఉన్నాయి అనేది అప్డేట్ చేయడానికి 9 o'clock మీటింగ్ అనుకోండి. 7:30 నుంచి మనకు పైప్లైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ప్రొడక్షన్ ఎస్టర్డే ప్రొడక్షన్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్కి గ్యాప్లో పైప్లైన్ స్టార్ట్ అవుతుంది. సో అవన్నీ ఆటోలోనే స్టార్ట్ అవుతాయి. 7:30 అంటే 7:30 షార్ప్గా స్టార్ట్ అయిపోతాయి. సో దాన్ని ఆటోమేషన్ అంటాం. మనం ఆల్రెడీ అన్ని ఆటోమేట్ చేసి పెట్టున్నాం. ఏ రిపోజిటరీ నుంచి ఏ డేటా సెట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఏ టేబుల్తో జాయిన్ అవ్వాలి, ఏందనేది మనం ఆల్రెడీ ప్రీగా ఆటోమేట్ చేసి పెట్టుంటాము. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. వన్స్ మనం ప్రాజెక్ట్లో ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు మీకు చెప్తాను నేను. అన్ని ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను, చూపిస్తాను. అండ్ లైబ్రరీస్ ఎన్విరాన్మెంట్స్ కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. అంటే టెస్ట్ ప్లాన్స్ అనమాట. ఇప్పుడు ఏమన్నా టెస్టింగ్ ఏమైనా టెస్ట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే కనుక దీంట్లో చేసుకుంటారు. అంటే ఇట్లా టెస్ట్ సంబంధించిన డేటా సమ్మరీ ఏదైనా ఉందంటే అది ఇక్కడ వస్తుంది అనమాట. ఏమేమి టెస్టులు చేశారు, ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఏదైనా డేటా అంతా ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఇది ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనమాట, లాస్ట్లో ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో టీమ్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ ఏమేమి కావాలి, ఎవరెవరికి ఏమేమి పర్మిషన్స్ కావాలి, డాష్ బోర్డు అంటే ప్రాజెక్ట్ సంబంధించిన డాష్ బోర్డ్ ఎలా ఉంది. అట్ ది సేమ్ టైం కొన్ని ఉంటాయి అనమాట, గిట్ హబ్ కనెక్షన్స్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు ఒక టిపికల్ స్క్రమ్ మాస్టర్ కానీ లేదంటే ఒక దీనికంటూ సపరేట్గా డెవాప్స్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు మెయింటైన్ చేస్తారు దీన్ని. సో మన కోర్ జాబ్ ఏంటంటే జస్ట్ మనం పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసి మన కోడ్ని డెవలప్ చేసిన తర్వాత దీని రిపాజిటరీకి పుష్ చేయడం మన మెయిన్ ఆబ్జెక్టివ్. సో అందువల్ల ఏంటంటే జస్ట్ మీకు ఇది తెలియాలి, ఇది అంటే డెవాప్స్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ఇన్ని ఫీచర్స్ ఉంటాయని మీకు తెలియాలి కాబట్టి జస్ట్ ఒక డెమో పర్పస్ కోసం నేను చేస్తున్నాను. సో దీంట్లో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే దీని మీద మనం అంటే ఒక డెవలపర్గా మనకు అంత నాట్ అవసరం లేదు దీనిపైన. సో టైం వేస్ట్ చేసుకునేది అవసరం వద్దు. దీనికంటూ సపరేట్గా టీం ఉంటుంది. సో వాళ్ళు ఇది మెయింటైన్ చేసుకుంటారు. అంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ డెవాప్స్ ప్రాజెక్ట్ అనేది మన ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ వస్తుంది. అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్ ఈ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది. సో అడ్మినిస్ట్రేటర్ ఎవరు, ఇప్పుడు నేను ఒక్కనే కాబట్టి నేను ఒక్కనే అడ్మిన్గా ఉంటాను. అండ్ అలానే జనరల్గా ఈ ప్రాజెక్ట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉంటాయి. అండ్ వాళ్ళందరికీ స్పెసిఫిక్ రోల్స్ ఉంటాయి అన్నమాట. అడ్మినిస్ట్రేటర్ అని, కాంట్రిబ్యూటర్ అని రకరకాల పేర్లు ఉంటాయి. సో అలా ప్రాజెక్ట్ యూసేజ్ లిమిట్. సో ఎన్ని టీమ్స్ ఉన్నాయి, డాష్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఏరియా. సో ఇవి ఉంటాయి అనమాట. వన్స్ యూ వాంట్ డిలీట్ ద ప్రాజెక్ట్ యూ కెన్ డిలీట్ ద ప్రాజెక్ట్ అనమాట. డిలీట్ చేసేటప్పుడు ఇక్కడ నేమ్ అడుగుద్ది, ప్రాజెక్ట్ నేమ్ అడుగుద్ది. ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి డిలీట్ కొట్టాలంటే డిలీట్ అయిపోతుంది ప్రాజెక్ట్. ఓకే. సో ఇది జనరల్గా ప్రాజెక్ట్ యొక్క సంబంధించి ఒక ఓవర్ వ్యూ అనమాట. డెవాప్స్ ఆర్గనైజేషన్ ఎలా క్రియేట్ చేస్తారు, దాంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా. ఇవి మేజర్గా మనకి ఏం చేస్తారంటే డెవాప్స్ టీమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనం దీని మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకు ఉపయోగపడే ఏరియా ఏంటంటే ఇదే అనమాట. రిపోస్ అనే ఒకటి, సేమ్ టైం డాష్ బోర్డ్స్. ఈ రెండే మనకి ఎక్కువ యూజ్ అవుతాయి. డాష్ బోర్డ్స్ లో మనకు స్ప్రింట్ వైజ్ టాస్క్లు ఏమి ఉంటాయో ఆ టాస్క్లు ఇస్తాడు. అట్ ది సేమ్ టైం రిపోర్ట్స్ లో ఏం చేస్తుంటే మన పుల్ రిక్వెస్ట్లు ఏమేమి ఉన్నాయి, సో ఏమేమి పుల్ రిక్వెస్ట్ లైక్ చేసాం, డేటా ఎక్కడెక్కడ, మన కోడ్ అనేది ఎక్కడ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎన్ని పుల్ రిక్వెస్ట్లు రైజ్ చేసాము, అట్ ది సేమ్ టైం బ్రాంచెస్ ఏమైనా క్రియేట్ చేసామా, సో వీటికి సంబంధించిన డేటా అనేది ఎన్ని కమిట్స్ చేసాము, సో వీటికి సంబంధించిన డేటా అనేది రిపోర్ట్స్లో ఉంటుంది. మనం ఈ రెండే మెయిన్గా ఉంటాయి. సో ఇది కూడా నేను ఈ ప్రాజెక్ట్లో ఇగ్నోర్ చేస్తున్నాను, ఎందుకంటే అది ఆ టాస్క్ అనేది పెద్దది అవుతుంది అనమాట. మనకు డిజైన్ చేసి స్ప్రింట్లు డిజైన్ చేసి వాటిని
యూజర్ సర్వీస్‌ని స్ప్రింట్ కింద డివైడ్ చేసి సో, అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. సో, అది చేసుకుంటే మనకు మెయిన్ థీమ్ అనేది ఈ ప్రాజెక్ట్‌లో మిస్ అవుతది కాబట్టి నేను సైడ్ ట్రాక్ చేయాలనుకోవట్లేదు దీన్ని. సో, ఇది యాక్చువల్లీ ఈ రిపోస్‌నే మనకు మెయిన్ యూజ్ అయ్యేది ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి. సో, ఇది ఇవాల్టి వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే రిమైనింగ్ రిసోర్సెస్ ఏమున్నాయో ఆ రిసోర్స్‌ని క్రియేట్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ గురించి రివ్యూ చేద్దాం. అండ్ అజూర్ డేటా ఫ్యాక్టరీని జస్ట్ ఒక ఓవర్‌వ్యూ ఎలా ఉంటది ఏందనేది మనం చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఈస్ హేమంత్ సైనింగ్ ఆఫ్.